హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రచయిత ఐఏ నరసింహం గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. శుభమ్మ, చెప్పండి. సంగీత సాహిత్యం అయితే ఇప్పుడున్న కాలంలోని పిల్లలకి చాలా మందికి ఏంటంటే సంగీతం గురించి తెలిసినా లేదా పద్యాల గురించి తెలుసుకున్న వాటికి సంబంధించిన సాహిత్యం ఏ విధంగా ఉంటుంది, అసలు సాహిత్యం అంటే ఏంటి, దీని గురించి చాలా మందికి తెలియదు. సో దాని గురించి కొంచెం క్లుప్తంగా, అలాగే మీరు చాలా సంగీతంలో కూడా మీరు చాలా పాటలు పాడతారని కానీ, లేకపోతే రచయిత మీరు చాలా కథలు రాస్తారని కూడా నేను చాలా విన్నాను. సో వాటన్నిటి గురించి ఒకసారి మాకు చెప్పండి గురుగారు. అసలు అంగ వంగ కళింగ కాళింగ కురు కొంకణ టెంకట మరుహాట పానాట అని 64 కళలు, 64 భాషలు అవి. ఈ 64 భాషలకి ఒక్కొక్క భాషకి ఒక్కొక్క కళ ఉంది. అంటే చక్కగా మాట్లాడటం ఒక కళ, తర్వాత శిల్పాలు చెక్కడం ఒక కళ, తర్వాత విన్యాసాలు చేయడం ఒక కళ, ఆటలాడటం క్రీడారంగంలో ఒక కళ, ఇలా రకరకాల కళలు ఉంటాయి. ఈ అన్ని కళలకి కూడా మొకటాయమానమైనటువంటి రెండే కళలు, సంగీతం సాహిత్యం. ఈ రెండింటికి కూడా కిందనే ఉంటాయి తప్ప, ఒక స్థాయి, ఒక అణువు కిందనే ఉంటాయి తప్ప ఈ రెండింటికి మించి మాత్రం ఆ రెండు మిగతా కళలు ఉండవు. ఎందుకంటే అంత తారాస్థాయిలో ఉండేటువంటి రెండు కళలు మాత్రం సంగీత సాహిత్యాలు. అందుకే కవులు కూడా దాన్ని గౌరవించారు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తరద్వయం ఏకం ఆపాత మధురం అంజి ఆలోచనామృతం అన్నాడు మహాకవి కాళిదాసు వంటివాడే. అంటే మహాసరస్వతి తలక మూలాలు ఇవి. ఈ రెండు కళల్లో కూడా దైవతత్వాలు, అది నేర్చుకుంటే రానివి ఇవి. సంగీతం పుట్టుకతోనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిన్న రాగమైనా పాడగలిగి దానిలో చిన్న అభిలాష ఉండగలిగితే మాత్రం అది మనం నేర్పినా వస్తుంది. సాహిత్యం అంతే. సాహిత్యం కూడాను భగవంతుడు ప్రసాదించిన తర్వాత ఆ కళ వాళ్ళలో ఉండగలగాలి. ఉంటేనే దానికి సంగీతం తరగతి మనం నేర్పడానికి అవకాశం ఉంటుంది. మనం అన్న స్వరాలు వాళ్ళు అనలేకపోతే అది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ సంగీతానికి వాళ్ళు ఊసి పట్టకూడదు. సాహిత్యం అంతే. సాహిత్యం 56 అక్షరాలు ఉన్నాయంటే 56 అక్షరాల్లో ఎన్ని కోట్ల సాహిత్యం వస్తున్నది. ఇతనికి పదాల అమర్చడంలో కానీ, ఆ భావానికి తగిన భాష అమర్చడం కానీ ఈ సాహిత్యం చాలా గొప్ప కళ అని చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదట ఈ సంగీత సాహిత్యాల మీద కొంచెం మక్కువ పెంచుకున్నాను. 1978 నుంచి కూడా నేను కథలు రాయడం అనేది అలవాటైంది. ఎందుకంటే 2 పడవల మీద ఎవరు ప్రయాణం చేయలేరు కాబట్టి ఎన్నో రకాలుగా కొన్ని టచ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఒక వాద్య పరికరాల మీద వాటి మీద కొంచెం అనుభవం ఉన్నప్పటికీ కూడా సాహితీపరంగా మాత్రం కొంచెం బాగానే కృషి చేసి ఒక స్థాయికి చేరానని మాత్రం చెప్పుకోతగ్గది. అది విషయం. ఇప్పుడు 1978 నుంచి నేను కథలు రాస్తున్నానమ్మా. 1970 నుంచి రాయడమే కాదు, ఒక కథ, చిన్న కథ మన భావం అతికి ఒక కథగా తయారు చేసి అది ఒక పత్రికకి పంపితే మహానిష్ణాతులన్నీ పత్రికల్లో ఉంటారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఒక అదృష్టమే కదా. అలాగ అచ్చుకుని వచ్చుకోవడం అనేది మాత్రం, ఎందుకంటే ఒక కచేరీకేమో సంగీత కళాకారుడు వెళ్ళడం, ఒక ప్రెస్లోని ఒక కథ అచ్చు అవ్వడం మాత్రం ఈ రెండు ఉన్నత స్థానాలు కదా. ఆ ప్రకారంగా వచ్చుకున్నది కథలు. ఈ ప్రకారంగా 245 కథలు అవి ఇంచుమించు అన్ని పత్రికలు అన్ని మ్యాగజైన్స్లో కూడా వచ్చాయి. ఇప్పటికీ సాహితీ సేవ చేస్తూనే ఉన్నాను. నిత్య నూతన సాహిత్యం ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను. సాహితీ సేవ అది అనంతం అది. కాబట్టి అప్పటికి ఉండేటువంటి ఆ సంవత్సరానికి 2-3 సంవత్సరాలకి అలాగా ఆ ప్రకారం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఆ కథలు అలా రాస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో 78లో రాసిన కథలకి ఇప్పుడు తలకి జీవితానికి అప్పుడు జీవితానికి చాలా తేడాలు వస్తాయి. ఆ కథలు అలాగే ఉండిపోతుంటాయి. అప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడు రాయాలి, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు రాయాలి. ఈ ప్రకారంగా సాహిత్యానికి ఒక కొత్త విలువలు తీసుకొని రావాలి. ఎప్పటికప్పుడు దానిలో మీరు మార్పులు అన్నవి కూడా తీసుకొని రావాలి. కాబట్టి ఆ ప్రకారంగా సాహితీ పరంగా మాత్రం ఒక మంచి స్థాయికి వెళ్ళానని అని చెప్పుకోవచ్చు. కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడ్డాయి. కొన్ని కథలు ఇంచుమించు మంచి దీనిగా ఇంగ్లీష్లో ఒక 2 కథలు ట్రాన్స్లేషన్ అయ్యాయి. మొత్తం ఎన్ని లాంగ్వేజెస్? 2, ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి, కన్నడ భాషలో ఒకటి. ఓ మిత్రులు తర్జుమా చేశారు. కొన్ని సంకలనాలు వేయించుకోగలిగాను. తర్వాత ఏంటంటే అది సంగతి సాహితీ పరంగాను ఇంచుమించు మన ప్రాంతంలో ఉండేటువంటి పత్రికలు అన్నింటిలో కూడా ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమిలోనే 40 కథల వరకు పడ్డాయి. కాబట్టి సాహితీపరంగా ఉన్నది. ఇప్పుడు సాహితీపరంగా ఉండే లక్షణాలు అనేవి ఏమిటో కొంచెం మామూలుగా సంక్షిప్తంగా వివరిస్తాను. సాహిత్యం ఒక భావం ఎక్కడైనా మనం చూసామంటే ముఖ్యంగా ముగ్గురికి ఈ తాలూకా స్థాయి అవుతుంది. ఎక్కడైనా సంగీతం దూరంగా ఉన్నట్టయితే గాలి తీసుకొస్తుంది పాట. మనిషికి వైబ్రేషన్స్ వచ్చేటువంటి కళలు ఇవే. అంటే మన కబుక్కుని ఏమో మాట్లాడుతున్నప్పుడు అక్కడో ఉత్తమ సంగీతం ఏదో చిన్న పాటలాగా వస్తున్నప్పుడు వెంటనే అటు మనసులో అగ్రమైపోతుంది. అంటే హృదయానికి తాగుతాయి. అది సంగీతానికి ఉండే ఆ లక్షణం.
సాహిత్యానికి కూడా ఒక మంచి మాట్లాడుకొని చక్కగా మనం మాట్లాడుకునే విధానంలోనే మాత్రం ఆ సాహిత్యపరంగా వాళ్ళు మాట్లాడుతుంటుంటే వినాలనిపించేటువంటి స్వభావం కూడా ఈ సాహిత్యానికి ఉంటుంది. కాబట్టి ఇది అమృతమైనటువంటి కళలు అమ్మా. తర్వాత సాహిత్యానికి ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఒక వ్యక్తి జీవితంలోని ఏదో ఒక ఒక మనిషిని చూసినా ఒక 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 సంఘటన చూసినా గబుక్కుని స్పందిస్తాడు రచయిత. ఆ స్పందించినప్పుడు అక్కడదక్కడే మరిచిపోతాడు. ఆ స్పందనకి అక్కడ వాళ్ళు పరిష్కారాలు అనేవి ఆ స్పందనలోనే వాళ్ళు చూసుకుంటారు. కానీ రచయిత కొత్త స్పందన, కొత్త పరిష్కారం ఏదో ఒక దగ్గర తగు అవుతున్నదంటే అప్పటికప్పుడు తగుకు వాళ్ళు ఏం చేసుకున్నారో ఆ తలుక వాళ్ళ స్పందనలు ఏమిటో వాళ్ళ పరిష్కారాలు ఏమిటో వాళ్ళు చూసుకుంటారు. రచయితకి మాత్రం ఆ తగు ఉండిపోతుంది. ఇలాంటి తగు లేకపోతే ఇలాంటి సంఘటన మనకు జరిగినప్పుడు దానికి సరైన పరిష్కారం మాత్రం రచయిత ఆలోచించి కథగా రాస్తాడు. ఆ చిన్నదాన్ని తీసుకు చిన్న ఇన్సిడెంట్ తీసుకొని, ఎందుకంటే అది మైండ్లో ఉండిపోతుంది. అది అదే అలాంటివి ఒక వ్యక్తిని చూసినా ఒక పరిసరాలు చూసినా అవి అలాగా ఒక ఫోటో తీసినట్టు మాత్రం బ్రెయిన్లో ఉండిపోతాయి. ఎక్కడో ఒక దగ్గర మాత్రం సాహితీపరంగా అలాగ వస్తారు. ఇప్పుడు ఈ బిగ్ టీవీ వాతావరణంలో కూడా ఏదో ఒక సాహిత్యంలో ఉండేటప్పుడు ఇలాగ ఫస్ట్ లుక్లో మాత్రం ఇలాగ వచ్చేయగలను నేను. ఉదాహరణకి అది సాహిత్యానికి ఉండేటువంటి పెద్ద పెద్ద ఆస్తి. అది వంటుకోగలిగినప్పుడే సాహిత్యం రాణిస్తుంది. దానికి అదొకటి జరిగిన సంఘటనలు యథార్థంగా చెప్పగలగాలి, చూసింది మాత్రమే రాయగలగాలి. అభూత కల్పన రాసినట్టయితే దానికి విలువ ఉండదు. ఊహించి రాసేది కథ కాదు. దానికి ప్రకృతి వర్ణన, అక్కడ ఉండేటువంటి శిల్పం ఉంటుంది. దాన్ని ఆ కథా శిల్పం. ఆ కథా శిల్పం ఎలా ఉంటుందంటే ప్రకృతి సాయంకాలం అయింది, చల్లని గాలి వీస్తున్నాయి, జనమంతా జనసందోహంతో ఉన్నారు. వినాయకుడు తరక ఉత్సవమూర్తులు ఏమో ఊరవుతున్నట్టున్నాయి, పెద్ద పెద్దగా ధ్వనులు వినిపిస్తున్నాయి. నేను డాబా మీద గలిపాను, కూర్చొని ప్రశాంతంగా చూడగలుగుతున్నాను, అదో అందమైన వాతావరణం, ఇలా వర్ణించుకుంటూ పోతుంటారు. అవన్నీ కూడా ఇందులో రావు, కేవలం అక్కడ ఏదో ఒక ధ్వని వచ్చినట్టే. ఇది సాహిత్యంలో ఉండేటువంటి మంచి ప్రక్రియ. తర్వాత సాహిత్యంలో మరొక విషయం ఏమిటంటే మనం సూటిగా చెప్పలేని సమాధానం మన కథ ద్వారా చెప్పచ్చు. అది ఎలాగంటే మన ఇంట్లో ఒక సంఘటన జరిగిందంటే మన అమ్మకో మన నాన్నకో ఈ సమాధానం మనం చెప్పలేం. వాళ్ళని మన పాత్రలుగా పెట్టేసి దానికి సరైన పరిష్కారం వాళ్ళ సమాధానాలుగా కథ చెప్పచ్చు. ఒక అమ్మాయి తప్పు చేసింది అనుకో, ఒక అమ్మాయో ఒక అబ్బాయో తప్పు చేశారనుకో, ఆ తప్పు చేసినప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు అక్కడ మనం పరిష్కారాలు చెప్పి వాళ్ళ మనసును గాయపరచలేం. ఆ పాత్రలు అక్కడ పెట్టి దాని సొల్యూషన్ మాత్రం మనం చెప్పగలుగుతాం. వాళ్ళకి అత్తుకుంటుంది. అది వాళ్ళ పేర్లు ఉండవు. మనకి ఒకసారి ఇలాంటి సంఘటన మనం అందుకనే కదా కొన్ని రచనలు ఏంటంటే అరే మనకి కూడా ఇట్లాంటివి ఎక్కడో జరిగినట్టున్నదే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తగులుతాయి. అవును, అలాంటి సాహిత్యానికి స్పందన ఎక్కువ ఉంటుంది. అది ఆ తప్పో ఒప్పో జరిగిన తర్వాత దాని విషపరిణామం ఎలా ఉంటుందో వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఇక మీద అలా వెళ్ళే అవకాశాలు మాత్రం కొంతమంది జాగ్రత్త పడతారు. లేదు కొంచెం మంచి పర్యవసానం, మంచి ముగింపు ఇచ్చారంటే మాత్రం ఒక విధంగా ఉంటుంది. సాహిత్యానికి మరో చిన్న ఇది ఉంది. ప్రారంభం చాలా కష్టపడాలి. ఒక స్త్రీకి అంటే గర్భం దాల్చిన స్త్రీ 9 మాసాలు నిండిన తర్వాత ప్రసవ వ్యాధి ఎంత పడుతుందో ప్రారంభంలో మొత్తం ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అలాగా మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. అవును, అది కథ ఎక్కడ ప్రారంభించాలన్నది మాత్రం రచయితకి ఒక పెద్ద ప్రసవ వేదన. ఎలా ప్రారంభించాలని ప్రారంభించిన తర్వాత ఇంకా ఆపేదే లేదు. ఆగదు కన్నాగదు. అవును, పరిగెడుతుంటుంది. అవును, ప్రారంభం బాగుండాలి, మధ్యలో ఏం చెప్పామన్నది మాత్రం జాగ్రత్త పడాలి, ముగింపు 2 వాక్యాల్లో ముగించగలగాలి. అది సాహిత్యం ఉండేటువంటి పెద్ద లక్షణం. అదమ్మ విషయం. ఇంకా విషయాలు ఏంటంటే ఇందులోని చాలా మంచి కథలు అనేవి వచ్చాయి. అన్ని జీవితాలని తీసుకున్నాను, అట్టడుగు వర్గాలను తీసుకున్నాను. ఒక్క ప్రేమ కథలే నేను రాయలేను, ప్రేమ కథలు నేను రాయను అని ఒక ఇది పెట్టుకున్నాను. ఎందుకని అలాగా? ఎందుకంటే అంటే ప్రేమ కథల్లో కూడా చాలా ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య ఒక ఆడపిల్ల ఒక మగవాడు ఒక అబ్బాయి అమ్మాయి తాలూకా ప్రేమను నేను రాయలేనమ్మా. అది నాకు అవసరం లేదంటే అందులోని కొన్ని పదాలు మనకి చెప్పినట్టు వినవు, ఆ భావాలు మనం రాయలేం. మేము ఎంచుకోలేదు. అట్టడుగు వర్గాల్లోని బలహీన వర్గాల్లోని ఒక సమస్య పరిష్కారాలని, ఒక పెద్దవాళ్ళ జీవిత చరిత్ర కానీ, ఒక వృద్ధాప్యం మీద కానీ, ఒక కుటుంబ సమస్య మీద కానీ ఇలాంటి కథలన్నీ కూడా నేను ఎంచుకున్నాను. పిల్లల మీద కూడా రాస్తాను. పిల్లల మీద బాల్య కథలు 45 వరకు రాశాను. చందమామ, బాలమిత్ర అన్ని పత్రికలు ఇంకేం లేవు, అన్ని మిగిలిపోయాయి. ప్రేమ ఒక్కటి మాత్రం టచ్ చేయలేదు. స్వాతి వీక్లను అశ్లీల పదాలు కొన్ని పడతాయి, తప్పదు. ఆ తర్వాత ఏంటంటే భార్యభర్తలు విత్తలవిడిగా తిరిగారని, సముద్రపుటిని వెళ్ళారని, విలాసంగా పెరిగారని, ఆ వాతావరణం అంతా మాత్రం నేను ఎక్కడా క్రియేట్ చేయలేదు. నా కథలు నావే. అది టైటిల్స్ పెట్టడంలో కూడా కథ అంతటికి దీని గొప్పతనం ఏంటంటే కథ రాసామంటే కథ గొప్పతనం ఉండదు.
టైటిల్ చాలా గొప్పది. అవును. అందుకంటే ఎవరు ఏ పాత్రకి లొంగిపోయి ఎక్కడ తను బెండ్ అయిపోయి మొత్తం జీవితాంతా తెలుసుకున్నాడని చెప్పేసి ఒక కథలో వచ్చిందంటే, చేతికి చిక్కిన చీకటి అన్నాను. అంటే చీకటి లాంటి వాడంతా కలిపి మొత్తం ఆఖరిని వాడేమో వాడి తలకి జీవితం అంతా కూడా ఒక అమ్మాయి ఒక చిన్న అమ్మాయి చెప్పిన బుద్ధి చెప్పింది కాబట్టి మా నాన్న చేతికి చిక్కాడు అనిపించుకునేటట్టుగా ఆ కథ వస్తుంది. వాడు కొంచెం వ్యసనపరుడు. ఆ వ్యసనపరుడిని ఒక చిన్న అమ్మాయి మారుస్తుంది, 12 ఏళ్ళ అమ్మాయి. అప్పుడు మా నాన్న బాగుపడ్డాడు, మా కుటుంబ వ్యవస్థ బాగుంది అని చెప్పేటువంటి వాతావరణంలో ఆ టైటిల్ అలా ఉండాలి, చేతికి చిక్కిన చీకటి. ఇలా ఉంటాయి. అతను వెన్నెల లేని రాత్రి, అమ్మాయి ఏమో ఒక విధంగా ఆత్మహత్య చేసుకోవాలని తాపత్రయపడిపోయి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంతా వచ్చేసి రేపు అమావాస్య వస్తున్నది, చంద్రుడు ఉన్నప్పుడు మాత్రం నేను చనిపోకూడదు, చంద్రుడు లేని రోజుని నేను చనిపోతాను, చంద్రుడి నుండి నాకు చావుకి మరి ఆత్మహత్య చేసుకోలేకపోతున్నానని చెప్పి పట్టుపడుతుంది. అమావాస్య రోజు నాడు బాగా ఆలోచించిన తర్వాత 29 రోజులు ఆలోచించాను, ఒక్కరోజు మనం భరించలేము ఆ కష్టాలు, మరి అప్పటి నుంచి వెలుగే కదా అనేటువంటి ఒక ముగింపు వస్తుంది. దాన్ని వెన్నెల లేని రాత్రి అని ఒక కథ వచ్చింది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే సాహిత్యానికి ఉండే ప్రతిభ ఒకే ఒక్క క్షణం ఎడ్జ్, ఒక క్షణం యువతల సమస్త ప్రపంచం ఉంది. ఆ ఒక్క క్షణం కన్ను మూసామనుకోండి మొత్తం చీకటమయం అయిపోతుంది. కాబట్టి ఆ ఒక్క క్షణం గురించి ఆలోచించాలి. అదే ఏదైనా సరే ఒక నిర్ణయం అన్న దాని మీద మనం డిపెండ్ ఒకే ఒక క్షణం. దానికి ఏంటంటే బాగా ఆలోచించి మనిషి ఎవరు చెప్పిన సలహా కూడా వినే అవకాశం ఏ వ్యక్తికి ఉండదు, అది గుర్తుంచుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటంటే చెట్టు ఉంటుంది, ఒక గొడవ మంచి దారైన గొడవలు ఉంటుంది, ఆ గొడవలతో మన చెట్టు తిన్నకి స్ట్రైట్గా కొడితే ఎట్టి పరిస్థితుల్లో తగదు, అది అడ్డంగా కొట్టాలి. అడ్డంగా కొట్టినప్పుడు ఎంత చెట్టు అయినా సరే బలహీనపడిపోతుంది. దానికి ఏంటంటే ఏ వ్యక్తికైనా మనం చెప్పేటప్పుడు ఒక వ్యక్తిని మనం ఉదాహరణగా చేసుకుని పరోక్షంగా చెప్పగలగాలి, నేరుగా చెప్పకూడదు, వాళ్ళు హర్ట్ అవుతారు. ఆ భావం వాళ్ళకి ఎక్కాలే తప్ప ఆ వ్యక్తిని మనం చెప్పకూడదు. అది సాహిత్యానికి ఉండేటువంటి పెద్ద సబ్జెక్ట్. దానిలో బాగా ఇంచుమించు శివుడి దయ వల్ల పరమేశ్వరుడి తలకు కృపై ఈ 2 కళలు రావడం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పట్టుదలతో అభిషేకం చేస్తేనే సంగీత సాహిత్యాలు ఇస్తారని చెప్పి కూడా వేదాలు చెప్తాయి. ఏదో అదృష్టం కొద్దీ సాహితీ కళ నాకు అబ్బింది. ఆ ప్రకారంగా సాహితీ కళలో ఒక మంచి ఉన్నతంగా ఉండేటువంటి ఒక మంచి ఔదార్యమైనటువంటి భావాలన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఆ సాహితీ కళ నేను ఇంతవరకు కొనసాగిస్తూనే ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా ఏం రాస్తున్నారు? ఇప్పుడు రీసెంట్గా అంటే అప్పుడు ఉండేటువంటి కథల్లోని రాసే ఓపిక తగ్గింది, ఎందుకంటే పెద్దవాళ్ళం కదా. కాబట్టి చాలా వరకు రాసి పుస్తకాల వరకు చూసి ఆ కాళ్ళకి అక్కడ స్ట్రెస్ చెప్పాం. కానీ ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఆ కథల్ని ఇప్పుడు వర్తమానంలోకి మారుస్తూ కొంతమంది చదువుతామని అనుకుంటే, మన ప్రముఖ రచయిత బ్రహ్మశ్రీ అంబాళం పార్సారథి గారని, ఆయన మహానుభావులు సినిమాల్లో పనిచేశారు, ఒక 70 సినిమాల్లో కూడా మనం పనిచేశారు. ఆయన కోరగా నేను తప్పకుండా ఒక 26 కథలు ఆయన చదివారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లోని ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే పుస్తకాలు చదివేది చాలా వరకు తగ్గిపోయింది ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత. మరి మీ కథలు మొబైల్ ఫోన్స్ ద్వారా, అంటే ఇప్పుడు స్టోరీ పాకెట్ ఎఫ్ఎం అని చెప్పి ఇట్లా స్టోరీస్ని కూడా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఆ విధంగా ఏమైనా ప్రయత్నిస్తున్నారండి? అదేనమ్మా, ఎవరో కోరితే మేము చదువుతాం, ఒక ఛానల్లో మీ కథలు చదువుతాను ఉద్దేశపడితే పుస్తకాల రూపంలో వచ్చాయి. అప్పుడేంటవుతుందంటే 50 రూపాయలు ఉండేటువంటి కథని 500 రూపాయలుగా తీసుకోవాలి. ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో 50 రూపాయలు ఇచ్చి ఒక వస్తువు కొన్నాడు అనుకుంటే 50 రూపాయలకి ఇస్తుందని ఎవరు ఆ కథని నమ్మరు. ఇప్పుడు మనం వర్తమాన పరిస్థితుల్లో 500 పెడితే ఇప్పుడు అప్డేట్ అయిపోతుంది కదా. అలా పాత్రలన్నిటి కూడా అప్డేట్ చేసుకొని ఇప్పుడు ఉండేటువంటి వాతావరణంలో క్రియేట్ చేయడం, అదొక చిన్నగా ఒక ఇంచుమించు ఎడిట్ చేయడం అనేది మాత్రం కొంచెం అలవాటు చేసుకొని కొన్ని కథలు ఇప్పుడు వాస్తవ ప్రపంచం 2-3 సంవత్సరాల క్రితం ఉండేటువంటి కథలకి ఒక పత్రికల్లో చదివేటట్టుగా, ఒక ఛానల్లో చదివేటట్టుగా కొంతమందికి రాయగలుగుతున్నాను. ఓకే, ఎన్ని రోజులు తీసుకుంటారు నార్మల్గా? అది ఒంటి చేత్తో టైప్ చేయడం, సెల్లోనే టైప్ చేయడం కదమ్మా. అక్షరాలను టైప్ చేయడం అంటే మరి కొంచెం ఆ కంప్యూటరు వాతావరణంలో కొంచెం మనకు నాలెడ్జ్ పెద్దగా, ఎందుకంటే చదువుకున్న రోజుల్లో అంతా కలిపి సంగీత సాహిత్యాలకి పుస్తకాలు చదవడానికి ఆ తర్వాత ఉండేటువంటి ప్రవృత్తులు నిలబెట్టుకోవడానికి చదివిన చదువులే తప్ప మరి ఉద్యోగపరంగా ఉండేవాడు ఆవిడ చేయలేరు, ఇంత సేవ చేయలేరు. దానికి ఉదాహరణ ఏంటంటమ్మా, దీనికి సేవ ఎక్కువ అంటే మరి బాగా కృషి చేయాలి. ఎక్కడెక్కడ నిలుపుతుంటాడో పాట సాధన చేసిన వాళ్ళు మాత్రం నీటిలో మునిగి చేస్తారు, ఏకాంతంగా చూసుకుంటారు, ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, వాళ్ళ సంగీతం వాళ్ళే అలా ప్రాక్టీస్ చేసుకుంటారు. అంత సాధన చేస్తే కానీ సంగీతం ఆపడం కష్టం. సాహిత్యం అంతే, ఏ ఆలోచనలు వస్తుంటాయో వాళ్ళు మన 10 మంది దగ్గర ఉండరు, ఏవో ఒక పిచ్చి వాళ్ళ ఉంటారు. మాట నిజం చెప్పాలంటే ఏకాంతంగా ఉండి అలా భ్రమణంలో తిరుగుతుంటారు వాళ్ళు. ఆ తిరుగుతున్నప్పుడు మాత్రమే అంత కృషి చేస్తేనే
సాహిత్యం అబ్బుతుంది. కాబట్టి మా రచయిత రెండు కళలను హస్తగతం చేసుకోవాలంటే ఏదైనా ఒక విషయం మనిషి చేతిలోకి ఏదైనా చిక్కింది అంటే మాత్రం గొప్ప అమృతం అది. మదించిన తనకు మజ్జిగ తాగితే ఎంత బాగుంటుందంటే అలాగ కవ్వంతో తీసి వెన తీసి అమృతంలా ఉంటుంది అది. అర్థమైందమ్మా. దానికి రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది. ఈ ప్రకారంగానే కొంచెం దానికి బాగా పదును పెట్టి చేయగలిగినప్పుడు ఆ తర్వాత ఉండేటువంటి తాదాత్మ్యం పొందేటువంటి అనుభవం ఎలా ఉంటుందంటే అది వర్ణనాతీతం. ఎవరైనా ఒక సంఘటన చెప్పారంటే టక్ 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 అని వెంటనే వెళ్ళిపోతుంది అది. ఓకే. ఆ పదాలు అలాగే పడిపోతుంటాయి, ఆ మాటలు అలాగే పడిపోతుంటాయి. ఆ పడిపోతుంటే ఒక కథ రూపంలో అలా వెళ్ళిపోతుంది అది. అంత స్థాయికి మనం వెళ్ళగలిగామంటే అదృష్టం కొద్దీ ఆ స్థాయికి నేను చేరేనని అనుకుంటున్నాను. మరి నాకంటే మహానుభావులు చాలామంది ఉన్నారు. దీనికి మరొక ఉదాహరణ కూడా ఉంది. ఈ టీవీ ముఖంగా నేను చెప్తున్నాను. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలట. అవును. కాబట్టి అదృష్టం కలిసి రావాలంటే పడతారు. కానీ అందరూ కళారాధన చేసేటువంటి మనుషులు తత్వాలు లేవమ్మా. ఇప్పుడు నేను రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. దాని మీద ఒక చదివి పుస్తకం తీసుకొచ్చి వెంటనే అక్కడే అలా చుట్టేసిన వాళ్ళు ఉన్నారు మన పక్కన, మన చేతిలో నుంచి. అర్థమైందా? అది మా గుండెలు పిండిసినట్టు అవుతాయి. అవును. ఆ తర్వాత అది తీసుకెళ్ళి ఏ 15 రోజులకో 20 రోజులకో దాన్ని ముట్టరు. ఫలానా కథను మీరు రాస్తారు. అమ్మ గురించి రాశాను ఉదాహరణకు 2 వాక్యాలే. తన శరీరంలో రక్తాన్ని తన ఒంట్లోని మొత్తం అంతా శ్రమించి ఒక బిడ్డను కొంటుంది. బ్రహ్మ బొమ్మనే చేస్తాడు, అమ్మే ఆ బొమ్మని మనిషిని చేస్తుంది. మనిషిని చేసి మానవ మనుగడలో నిలబెడుతుంది. అందుకే బ్రహ్మ కంటే అమ్మే గొప్పది. అందుకే ఆ మాట పుస్తకంలో ఉంది. బ్రహ్మ కంటే అమ్మే గొప్పది. కాబట్టి ఇలాంటి సాహిత్యం అంటూ నాన్న ఉంటాడు తండ్రి మీద రాసినప్పుడు. బాధ్యత మొత్తం ఒక 9 మాసాలు బిడ్డను కని ప్రసవించిన తర్వాత తల్లి బాధ్యత తీరిపోతుంది. తండ్రి జీవితాన్ని ఇస్తాడు, తల్లి జీవాన్ని ఇస్తుంది అని ఈ వైవిధ్యాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా సాహిత్యంలో నిలబెట్టగలిగినప్పుడు రాసే విధానంగా స్పీడ్ రావాలి, ఆ చదివించే గుణం రావాలి, అందులో మనం చెప్పే విషయం వాళ్ళు హత్తుకునేటట్టుగా ఉండాలి. ఇన్ని రకాల బాధ్యతలతో కూడిన సాహిత్యం. కాబట్టి సాహిత్యం చిన్నమాట కాదు, పేగులు తిరుగుతాయి కొత్త వాళ్ళు ఎవరైనా రాయాలంటే. అందుకే అంత సాధన ఎవరు చేయలేరు. కథను ఎంచుకోవాలి, జాగ్రత్తగా రాయాలి, వాళ్ళకి హత్తుకునేటట్టు చేయాలి. ఆ తర్వాత మళ్ళీ అది చాలా అనుభవాలు ఉన్నాయి. అది ఆ ప్రకారంగా సాహిత్యానికి అటువంటి పత్తిపేట ఉంది. ఏదో అదృష్టం కొద్దీ సాహిత్యం మాత్రం చాలా వరకు నేను ఇప్పుడు మంచి ఫలితాలని నేను పొందగలిగాను. అది విషయం. సంగీతం ఉన్నదంటే ఉదాహరణకి సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స మాయామాళవ గౌళ అంటారు. దీంతోనే మొత్తం సంగీతం ఉండాలి. అది అలాగంటే ఆ స్వరాలు అలాగంటే మాయామాళవ గౌళ ఉంటుంది. దానిలో కొన్ని వేల రాగాలు ఉన్నాయి. ఎంత గొప్పతనం అది. సరిగ పద దాన్ని మోహన అంటారు. ఇలా రకరకాల ప్రభావాలు ఆ రాగాలన్నీ కూడా ఆ 7 అక్షరాలన్నీ అమర్చడం. ఎటువంటి నిష్ణాతులే ఉన్నారు చెప్పండి. అందుకోసం ఏంటంటే ఈ 2 కళలు కూడా చాలా ఉన్నతమైనవి. సంగీతానికి దైవాన్ని ఒక భగవంతుని ఆకర్షించే గుణం, దేవుణ్ణి అర్జెంటుగా మనం ప్రసన్నం చేసుకునే గుణం సంగీతానికి ఉంటుందంటారు. మనుషులను అర్థం చేసుకునే గుణం, మనుషులను దగ్గర చేసుకునే గుణం సాహిత్యానికి ఉంటుంది. సాక్షాత్ భగవంతునే మనం ప్రసన్నం చేసుకోవడానికి మాత్రం సంగీతం ఉంటుంది. అందుకే ఇవి గొప్ప కళలు అన్నారు. సంగీతంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేదు, కానీ మనకి భగవంతుడు చిన్న పాట పాడే చిన్న స్వభావం ఇచ్చాడు కాబట్టి అన్ని రకాల పాటలు మనం పాడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా భగవద్గీతలో శ్లోకాలు యథాతథంగా అనడం అంటే చాలా కష్టమైన ప్రక్రియ. ఆ రాగం తెలియాలి, ఆ వాయిస్ని అందులో పెట్టాలి, ఆ గమకాలు రావాలి, అప్పుడు పండుతుంది అది. ఈ ప్రకారంగా ఇది మామూలుగా వచ్చేటువంటి కళలు కావు. కాబట్టి సంగీత సాహిత్యాలకి మానవ మనుగడికి చాలా ఉపయోగపడతాయని మాత్రం నేను చెప్పగలను. ఈ సరస్వతీ దేవతలకు వక్షస్థలంలో స్తనద్వయం అనే మహాకావి కాళిదాసు ఎందుకన్నాడంటే అమృతం ఇస్తుంది తల్లి.
స్త్రీని చూస్తే మనం ఆ దృక్పథంతో చూడాలి, తల్లితో సమానంగా చూడాలి. పురుషుడికి జన్మించేది కూడా స్త్రీయే కదా, స్త్రీ ఆదిశక్తి కదా. మరి పురుషుడు స్త్రీయే కదా జన్మనిస్తుంది. కాబట్టి ఒకటి అమృతాన్ని ఇస్తుంది, ఏకం ఆపాత మధురం అన్యది ఆలోచన అమృతం అన్నాడు మహాకవి కాళిదాస్ గారు. కాబట్టి ఈ మంచి కళలు ఉత్తమ కళలని అని, మిగతా కళలు కావని కాదు, ఈ రెండింటికి మాత్రం దైవతత్వాలు, ఈ రెండు రావు, మిగతా నేర్చుకున్నా వస్తాయని చెప్పడం. కావస్తే మనం ఏంటంటే స్కూల్లోని పాఠశాలలోని డ్రాయింగ్ నేర్పుతారు, డ్రాయింగ్ కోసం ఒక క్లాస్ పెడతారు, అందరూ నేర్చుకోవచ్చు. ఇప్పుడు సంగీతం క్లాసులు కూడా ఉంటున్నాయి. వేరు ఒక మామూలు స్కూల్లోని అందరికీ వచ్చే కళగా డ్రాయింగ్ నేర్పచ్చు, సంగీతం నేర్పలేం. వాళ్ళకి అనుభవంలో తినిపిస్తారనే వాళ్ళకు ఉండాలి, ఆ తాలూకా జిజ్ఞాస వాళ్ళలో ఉండాలి, ఉన్నప్పుడు నేర్పగలుగుతారు. ఇవి నేర్చుకుంటే రాని కళలు అని అర్థం. గురుగారు, అసలు ఇప్పటి వరకు చాలా మందికి అసలు సంగీతం విలువలేంటి, సాహిత్యం యొక్క విలువలేంటి అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇవాళ మీ ద్వారాగా, ఈ వీడియో ద్వారాగా తెలియని వాళ్ళందరికీ తెలియపరిచారు. ధన్యవాదాలు గురువు. సంతోషం. For more videos like this, subscribe Big TV channel.